తత్సత్. శ్రీ గురుభ్యో నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. ప్రశ్నోత్తరి మనం విచారించుకుంటున్నాం. ప్రశ్నోత్తరిలో 26వ శ్లోకం. కుతో హి భీతిః సతతం విధేయా లోకాపవాదాశ్చ భవకాననాశ్చ కో వాతి బంధుః పితరశ్చ కేవా విపత్సహాయః పరిపాలకాయే. కోవా అతిబంధు. అతిబంధువు అంటే బంధువులు. ఇక్కడ అతిబంధువు. అతిబంధువు ఎవరు? అతిబంధువు అంటే ఇంకా వాళ్ళు ఎంత దగ్గరంటే అంత దగ్గర. అంటే ఎట్లా చెప్పాలంటే ఇక్కడ మీకు ఎట్లా దాని సహాయం చెప్పడానికి కోసమని చూస్తున్నాను నేను. ఇప్పుడు మనకు బంధువులు ఉంటారండి. ఈ బంధువులంతా ఏం చేస్తారు? మనకి బంధువులు ఏవైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు, లేకుంటే ఇంకా వేరే విషయాల్లో సంబంధించి వాళ్ళు మనకు ఆ విషయాల్లో సహాయం చేస్తుంటారు. ఆ విషయాల్లో సహాయం చేస్తుంటారు. ఇప్పుడు వీళ్ళు బంధువులు. ఇప్పుడు పెళ్ళిళ్ళకి వచ్చినారనుకోండి బంధువులు. ఈ పెళ్ళిళ్ళకి వచ్చినప్పుడు బంధువులు వీళ్ళు ఏం చేస్తారు? పెళ్ళి బాగా చేసినారా లేదా అని దానిపైన అంతా కామెంట్స్ అన్నా కదా. బంధువులు వచ్చిన వాళ్ళు అది ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనే స్థితిలో ఏమైనా ఆలోచిస్తారా? వాళ్ళు దీంట్లో అంతా ఎట్లా చేశారు, ఏం చేశారు అనే దృష్టితో చూస్తారు. కానీ ఆడ దీన్ని ఎందుకోసం జరిగింది, ఎలా జరిగింది ఆ రూట్లో వాళ్ళు థింక్ చేయరు. అంటే మన స్థాయిలో వాళ్ళు ఆలోచించే పరిస్థితి ఉండదు. ఇప్పుడు అతి బంధువు అంటే ఏంటంటే మనకు జరిగితే వాళ్ళు తట్టుకోలేకపోవాలి. మనకు జరిగితే వాళ్ళు తట్టుకోలేకపోవాలి.
అట్లా ఏం జరిగిందా అని చూస్తున్నా. ఇప్పుడు రామచంద్రుల వారు అరణ్యవాసానికి బయలుదేరారు. అరణ్యవాసానికి పొమ్మని చెప్పింది ఎవరిని? రాముణ్ణి మాత్రమే అరణ్యవాసానికి వెళ్ళమని చెప్పి కైకేయి మాత కోరింది. సరే, ఇప్పుడు రాముణ్ణి మాత్రమే అనలేదు ఆవిడ. రాముడు 9 + 1 5 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయాలి అని కోరారు. సరే, ఇప్పుడు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయాలి అంటే వెంటనే ఈ ఎవరు లక్ష్మణస్వామి ఏమన్నారు? నేను నిన్ను అనుసరిస్తానని అన్నాడా? దానికంటే ముందు సీతామాత కూడా నేను వస్తాను నేను కంటినింది. రామచంద్రుల వారు ఏమన్నారు? వద్దు, నువ్వు రావద్దు అని అన్నాడు. ఇప్పుడు రామచంద్రుల వారికి మాత్రమే అరణ్యవాసం ఎవరు? కైకేయి మాత కోరి ఉండేది. కానీ ఇప్పుడు రామచంద్రుల వారిని లక్ష్మణస్వామి ఎందుకు అనుసరించినారు? లక్ష్మణస్వామి రామచంద్రుల వారితో అనుసరించేదానికి లక్ష్మణునికి కూడా వివాహమై ఉంది కదా, లక్ష్మణునికి కూడా తల్లి ఉన్నది కదా. లక్ష్మణుని తల్లి ఇప్పుడు అబ్జెక్షన్ చేయొచ్చు. లక్ష్మణుని తల్లి కంటే లక్ష్మణుని భార్య అబ్జెక్షన్ చేయొచ్చు. ఇద్దరు అబ్జెక్షన్ చేయాలి. తర్వాత సీతమ్మని తీసుకున్నాం అనుకోండి. సీతమ్మ అంటే భార్య కాబట్టి భర్తను అనుసరించింది అని మనం అనుకోవచ్చు. ఇప్పుడు సీతమ్మ ఏమంటది? నేను మిమ్మల్ని అనుసరించి వస్తాను అని సీతమ్మ తల్లి చెప్పింది. రామచంద్రుల వారు అంగీకరించలేదు. కౌసల్యామాత ఎంత బాధపడింది. కౌసల్యమాత ఇప్పుడు తండ్రి మాటను నేను జవదాటకూడదు, పితృవాక్య పరిపాలన అని రామచంద్రుల వారు అంటే, రామచంద్రుల వారు అన్నారుగా, అట్లా అన్నారు పితృవాక్య పరిపాలన అని. అందుకు కౌసల్యమాత అంటది, సరే అట్లయితే తల్లి కూడా ఒక కోరిక కోరుతా ఉంది, ఈ కోరికను నువ్వు నెరవేర్చునంటది. నెరవేరుస్తానమ్మా అంటాడు. ఏమంటే నువ్వు అరణ్యాలకు వెళ్ళవద్దు అంటది. ఖచ్చితంగా నెరవేరుస్తానమ్మా, ఖచ్చితంగా నెరవేరుస్తాను, కానీ ముందు తండ్రి గారి యొక్క ఆజ్ఞను నెరవేర్చి తర్వాత నీ కోరికను నేను నెరవేరుస్తాను. ఎక్కడ కానీ రామచంద్రుల వారు ఎక్కడ కానీ తప్పుట లేదు. సరే, ఇప్పుడు సీతమ్మను రామచంద్రుల వారితో కలిసి దశరథుల వారి దగ్గరికి వెళ్ళారు. లాస్ట్లో మేము వెళ్తున్నాము అని చెప్పడానికి లక్ష్మణస్వామి కూడా వెనకాల వచ్చారు అని అనుకోండి. ఇప్పుడు దశరథ మహారాజు చూసి రామచంద్రుల వారు ఇంకా కైకేయి మాత ఈ వరము కోరిందంటని కింద పడిపోయాడు. ఎందుకు? ఈమె నోటి నుంచి ఈ మాట వస్తుందనంటే ఇప్పుడు వీరికి దశరథ మహారాజు యొక్క బుద్ధిలో రామచంద్రుల వారు నాకు దూరం అయిపోయినాడు వచ్చేసిందిగా. అంటే ఇది చెప్పడము, రామచంద్రుల వారికి తెలియడము, అదంతా తర్వాత రామచంద్రులు వెళ్తారు అని కాదు. ఇప్పుడు ఇక్కడ అది వింటానే ఇది ఆటోమేటిక్గా ఇంకా జరిగిపోతుంది. అంటే రామచంద్రుడు ఇంకా నాకు దూరం అయిపోయినాడు అని కింద పడిపోయినాడు. సరే, ఇప్పుడు లక్ష్మణస్వామితో కూడి సీతమ్మతో కూడి రామచంద్రుల వారు వచ్చారు. ఇప్పుడు దశరథ మహారాజు అంటున్నాడు, ఏమంటాడంటే, అమ్మా నువ్వు మా ఇంటి కోడలు. ఎవరు? సీతమ్మ తల్లి. నువ్వు వెళ్ళేదానికి లేదమ్మా, నువ్వు వెళ్ళొద్దు. ఎందుకంటే నువ్వు మా ఇంటికి వచ్చినటువంటి
కోడలు తల్లి నువ్వు వెళ్ళొద్దు అని చెప్తాడు. అంటే నేను రామచంద్రుల వారు లేకుండా నేను ఉండలేను అని అమ్మగారు చెప్తారు. సరే సరే అట్లయితే ఇప్పుడు ఒక కండిషన్. ఏం కండిషన్ అంటే నువ్వు దశరథ మహారాజు కోడలుగానే ఉండాలి. నువ్వు ఎక్కడ? అయోధ్యలోనా? ఆలోచించండి కొంచెమైనా బుద్ధితో. నేను చెప్తానంటే నువ్వు ఎక్కడుండినా అంటే ఇంకేమి ఇప్పుడు రామచంద్రుల వారికి భార్య అంటే దశరథ మహారాజుకు కోడలనే, ఎక్కడున్నా కోడలనే. కానీ వారు చెప్తా ఉండేది ఏ స్థాయిలో చెప్తున్నాడు అంటే నువ్వు దశరథ మహారాజుకు సంబంధించి ఈ రాజ్యానికి సంబంధించినటువంటి రాజపత్నిగా నువ్వు ఉండాలి అన్న. అంటే మీ రాజపత్ని ఎట్లుంటుంది? నారచీరలు కట్టుకొని ఉంటుందా? అంతఃపురంలో రాణులు ఎట్లా ఉంటారు? అంతఃపురంలో వైభోగంతో ఉంటారుగా. కాబట్టి ఇప్పుడు వాళ్ళు వచ్చింది ముగ్గురు వచ్చారు కదా, శ్రీరామచంద్రుల వారు, సీతమ్మ తల్లి, లక్ష్మణ స్వామి ముగ్గురు వచ్చారు. ముగ్గురు ఎలా వచ్చారంటే ఇప్పుడు అంటే కాటన్ బట్టలు వేసుకొని వచ్చారని అనుకోండి. ముతక వస్త్రాలు కట్టుకొని వచ్చినారు. దాన్ని చూస్తేనే దశరథ మహారాజుకి కళ్ళు తిరిగినంత పని అయిపోయింది. ఇంకా ఆల్రెడీ కింద పడిపోయి ఉన్నాడు. ఇప్పుడు సీతమ్మ తల్లిని చూసి సరేమ్మా నువ్వు ఇలా ఉండొద్దు, ఎలా ఉండాలి? వైభవంగానే ఉండాలి ఎప్పుడు అని చెప్పి ఆశీర్వదిస్తాడు. సరే అని అంగీకరించి ఆవిడ బయలుదేరుతుంది. సరే ఇప్పుడు నేనేమంటానంటే సీతమ్మ తల్లి అంటే రామచంద్రుల వారితో అనుసరించడానికి ఓకే బాగానే ఉంది, వాళ్ళిద్దరు అంటే తప్పదని అనుకుందాం. లక్ష్మణస్వామికి ఏమి సంబంధం? ఏ విధంగా సంబంధం అండి? లక్ష్మణుని వద్దు అని చెప్పాడు ఎవరు? శ్రీరామచంద్రుల వారు. చెప్పినా విన్నాడా? నువ్వు ఉన్న జాగాల్లోనే నేను ఉంటాను, నువ్వు లేకపోతే నాకు ఈ శరీరం కూడా వద్దు, ఏమి వద్దు అని అన్నాడు. సరే సుమిత్ర మాత దగ్గరికి వెళ్ళాడు. ఎవరు? లక్ష్మణస్వామి వెళ్ళాడు. ఇప్పుడు చూడండి, సుమిత్ర మాత నువ్వు ఫస్ట్ ఊర్మిళని అడిగి, ఊర్మిళ పర్మిషన్ ఎట్లా ఉంది ఎంక్వైరీ చేస్తుంది ఆవిడ. ఊర్మిళ అంగీకరించినది, ఊర్మిళకు అంగీకరించేటట్లుగా చెప్పాడు లక్ష్మణస్వామి. అంటే ఇప్పుడు చూడండి, ఆమె కొత్తగా పెళ్ళైనది వాళ్ళు ఉండారు. ఇప్పుడు ఎవరన్నా అంగీకరిస్తారండి? భర్త లేకుండా భార్య ఉండడం అని అంటే ఎలా ఉంటుంది? అదిగాక ఆయన బ్రతికున్నాడు, ఆయన వెళ్ళిపోతుంటే నేను ఉంటాను, మీరు వెళ్ళిరండి, నిర్భ్యంతరంగా వెళ్ళండి అని అమ్మగారు చెప్తారు. సరే ఇప్పుడు సుమిత్రామాత, నాయనా ఇప్పుడు చూడండి, కౌసల్యమాత చెప్పేది ఒక రకంగా ఉంటుందని అనుకోండి బాధ. సుమిత్రమాత ఏమంటారు తెలుసా? రామచంద్రుల వారిని వెన్నంటి రామచంద్రుల వారికి ఏ చిన్న చుట్టూ ఏ చిన్న అణువుతోనైనా సరే, చిన్న ఆకుతోనైనా సరే వారికి ఇబ్బంది కలగకుండా, ఎవరికి? రామచంద్రుల వారికి ఏ చిన్న ఇబ్బంది కలగకుండా, ఒకవేళ ఆ ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటే దాన్ని నువ్వు పడు, రామచంద్రుల వారిని వెన్నంటి ఉండు, రామచంద్రుల వారికి ఏ ఇబ్బంది కలగకుండా చూసుకో. ఈ మాట ఎవరు చెప్తారండి? ఈ మాట ఎవరినో చెప్పగలరా? ఇప్పుడు సుమిత్రామాత రామచంద్రుల వారికి ఏమవుతుంది? పినతల్లి అవుతుంది. మామూలుగా ఒక సామెత ఉంది, కన్నతల్లికి కడుపు కాలితే
పినతల్లికి పిర్ర కూడా కాలదు. ముడ్డి కూడా కాలదు అని. కన్నతల్లికి కడుపు కాలుంది, ఏమనే మాత్రం అనిపించదు. కానీ ఇక్కడ ఎట్లుంది, రామచంద్రుల వారిని చూడండి ఎట్లా ఉంది అక్కడ. కౌసల్యమాత తన గర్భములో నుంచి తను బయటికి తీసుకొచ్చిన సుమిత్రామాత ఎంత ప్రేమతత్వాన్ని ప్రకటించింది చూసారా. అదే కైకేయి మాత పుట్టిందంతా కూడా రామచంద్రుల వారు అక్కడ కౌసల్యమాత దగ్గర పెరిగింది కౌసల్యమాత దగ్గర, కైకేయి మాత దగ్గర. కైకేయి దగ్గర పెరిగాడు. చూడండి ఎట్లా ఉందో. కైకేయి మాత రామచంద్రుల వారిని విడిచిపెట్టి ఉండేది కాదు. అట్లాంటి అమ్మగారు ఇట్లాంటి కోరికను కోరాల్సి వచ్చింది. అదే విధి, అదే కర్మ, ప్రారబ్ధం. ఏమండి ఇటువంటిప్పుడు చూడండి, అతి బంధువు. ఎవరు ఇక్కడ బంధువులు? ఎవరు బంధువులు? చూడండి, లక్ష్మణస్వామి బంధువు కాదా? అంటే తనకు ఏమైనా జరగాలనంటే ముందు లక్ష్మణస్వామి వెన్నంటి వచ్చినాడుగా. వెన్నంటి వచ్చి అక్కడ అన్ని పండ్లు ఫలాలు అన్ని సేకరించేది ఎవరు? లక్ష్మణస్వామి సేకరిస్తాడు. అక్కడ ఏదైనా పర్ణము కుటీరం నిర్మించాలంటే లక్ష్మణస్వామి. వీళ్ళిద్దరిని మీరు ఉండండి, మేము ఇక్కడ చూస్తానని చెప్పి లక్ష్మణస్వామి ముందు ఏర్పాటు చేస్తాడు. అంటే రామచంద్రుల వారిని ఎలా వెన్నంటున్నాడు? ఇప్పుడు బంధువు ఎవరు? భరతుడు తర్వాత వచ్చాడు. శత్రుఘ్నుడు ఉన్నాడని అనుకోండి. శత్రుఘ్నుడు చిన్నపిల్లోడు. ఆయన కూడా పెళ్ళయింది, ఏం పెళ్ళి కాకుండా ఏం లేదు, ఆయన కూడా పెళ్ళయింది. కానీ శత్రుఘ్నుడి గురించి అక్కడేం ప్రస్తావన నేను చూపించలేదు. భరతుడు వచ్చాడు. అవును, శత్రుఘ్నుడు ఎవరి కొడుకు? ఇప్పుడు శత్రుఘ్నుడు వచ్చేసి రామచంద్రుడిని అనుసరించలేదు. సుమిత్రకి ఇద్దరు కుమారులు. ఒక కుమారుడేమో రామచంద్రుల వారిని అనుసరించినాడు, ఇంకొక కుమారుడేమో భరతులని ఆశ్రయించినారు. చూడండి, భరతుడిని ఆశ్రయించినాడు. ఇప్పుడు భరతుడు పోయినాడు. మళ్ళీ వచ్చిన తర్వాత తెలిసిన తర్వాత తల్లిని చంపేస్తానన్నాడు. ఎందుకోసం? తల్లిని చంపేస్తాను, కత్తిని కూడా తీశాడు. మళ్ళీ ఏమన్నాడంటే, నీ పైన కత్తిని దూస్తే రామచంద్రుల వారు నన్ను సహించడు, అందుకని నేను విడిచిపెట్టేస్తున్నానని మళ్ళీ కత్తిని తీసేసి, నువ్వు ఈ రోజు నుంచి నాకు తల్లి కాదు అని చెప్పాడు. ఇప్పుడు తల్లి ముఖ్యమా, రామచంద్రుల వారు ముఖ్యమా? మామూలుగా తల్లి ముఖ్యమా, వేరే వాళ్ళు బయట ముఖ్యమా? మనకు మామూలుగా తల్లా పెళ్ళామా అని ఒక సినిమా ఒకటి ఇప్పుడు ఉంది. అది ఉండని అనుకోండి, అది ఎంత కష్టం అంటే, అందుకే సంసారం అంటే ఇలా ఉంటుంది. సరే, ఇప్పుడేంటి, ఈ తల్లికి ఈ సోదరునికి మధ్యలో ఏడొచ్చిందిగా క్లాష్ వస్తే తల్లిని ఎంత స్థితిలో చూశాడు? అసలు నువ్వు నాకు తల్లే కాదు అనేసాడు భరతుల వారు. అవునా? అనేసి ఇప్పుడు మళ్ళా రామచంద్రుల వారి దగ్గరికి వెళుతున్నారు. ఎవరు? భరతుల వారు గురువులతో కలిసి, అందరితో గురువులు మంత్రులతో కలిసిపోతున్నాడు. అక్కడ ఈ కోలాహలం చూసి అక్కడ లక్ష్మణస్వామి పైకెక్కాడు. ఏందో కోలాహలం వస్తుందని చెట్టు పైకెక్కి చూశాడు. ఏమవుతుందో, ఏం ఉపద్రవం జరుగుతుందని చూస్తే దూరం నుంచి కనిపిస్తున్నాడు. ఏంటో బైనాకులర్స్ ఏంటో పెట్టుకొని ఉంటారు. చూస్తే వస్తున్నాడు భరతుడు వస్తున్నా చూసి ఈయన ఈటించి బాణం ఎక్కు పెడతాడు. రామచంద్రుడు చూస్తాడు, ఏంద్రా ఈయన ఇట్లా ఎక్కు పెడుతున్నాడే అని చెప్పి, ఏం జరిగింది లక్ష్మణ అంటాడు. ఏం జరిగింది లక్ష్మణ అంటే,
మన శత్రువులు వస్తున్నారు అంటాడు. ఎవరు శత్రువు, ఎవరు ముందర చెప్పు. శత్రువు ఎవరు అంటే ఎవరు? భరతుడు వస్తున్నాడు. అయ్యయ్యో ఆగు, దిగు దిగు అంటాడు. అంటే ఇప్పుడు లక్ష్మణస్వామి శత్రువుగా చూసినాడు భరతుణ్ణి, అవునా? ఇప్పుడు భరతుడు వస్తాడు. భరతుడు వచ్చి భరతుడు చేసిన ప్రార్థనను మీరు చూస్తే తెలుస్తుంది. భరతుడు చేసిన ప్రార్థన రామచంద్రుల వారిని మీరు అందులో రామాయణంలో చూస్తే తెలుస్తుంది. నాకు రాజ్యము వద్దు, ఏమవద్దు. లక్ష్మణుడు ఎన్ని జన్మల్లో ఏమేమి చేసుకున్నాడు, నిన్ను అనుసరిస్తున్నాడు. నా జన్మ ఎందుకు పనికిరాంది అయిపోయింది, నా జన్మ ఎందుకు పనికిరాంది అయిపోయింది అని చెప్పి లేనిపోని విషయాలన్నింటినీ చెప్తూ తన యొక్క దాని అల్పత్వాన్ని చాటుకుంటాడు. అప్పుడు చూస్తాడు లక్ష్మణుని కల్లా. ఇప్పుడేమవుతుంది లక్ష్మణ్ మనస్సు? లక్ష్మణ్ మనస్సు ఎంత నేను పొరపాటు పడినాను చూడండి, ఎంత పొరపాటు పడినాను అని అప్పుడు రియలైజ్ అయ్యి అప్పుడు భరతునికి వెళ్ళి నమస్కారం చేస్తాడు. అప్పుడు చేస్తాడు భరతునికి. ఇప్పుడు అందుకే రామాయణము ఆదర్శనీయము. ఒకరికి ఒకరు ఎట్లా ఉండాలనే దానికి రామచంద్రుల వారు, లక్ష్మణస్వామి, భరతుడు, శత్రుఘ్నుడు ఎలా ఉన్నారు? ఒకరికి జరిగితే ఇంకొకరు ఎలా ఉంటారు చెప్పు, ఓర్చుకోలేరు. ఇప్పుడు లక్ష్మణస్వామి మూర్చిపోయాడు యుద్ధరంగంలో. హనుమంతుడు సంజీవిని పర్వం తీసుకొచ్చేదానికి వెళ్ళాడు. సంజీవిని పర్వం తీసుకొస్తుంటే అది అయోధ్య నగరం పైన రావాల్సి వచ్చింది. ఆయన డైరెక్షన్స్ ఏంటంటే మారుతూ ఉంటాయి, అలా తీసుకుని వస్తున్నాడు. ఫాస్ట్గా వచ్చేటప్పుడు ఇదైంది. ఇప్పుడు భరతునికి సమాచారం వెంటనే ఏందో వస్తుంది, పైన ఏదో పోతుంది అని. వెంటనే ఇక్కడి నుంచి భరతుడు బాణప్రయోగం చేస్తాడు. ఎవరిపైన? ఎవరు పోతున్నారో తెలీదు. ఎందుకంటే మా రాజ్యం పైకి ఏదో దండెత్తి వచ్చేటట్లుగా ఏదో వస్తూ ఉందని, ఆకాశ మార్గంలో పోతున్నదని దానిపైన ప్రయోగం చేస్తాడు. వెంటనే హా రామ అని కింద పడిపోతాడు ఆయన. ఎవరు? హనుమంతుడు ఆ పర్వతం, సంజీవిని పర్వతంతో పాటుగా కింద పడిపోతాడు. పడిపోయినప్పుడు వెళ్తాడు. ఎవరు? భరతుడు వెళ్తాడు దగ్గరికి. వెళ్ళి హా రామ అంటున్నాడే, ఎవరైనా చూడండి, రామ అని అన్నాడు కదా, ఎవరైనా వెళ్తాడు. వెళ్ళి ఆయన్ను తట్టి లేపుతాడు. అంటే ఇంకా నీళ్ళు కొద్దిగా చల్లి లేపితే అప్పుడు హనుమంతుడు చెప్తాడు, ఒక్కసారి బాణప్రయోగం జరిగిందంటే సూర్యవంశపు రాజులేంటి రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు ప్రయోగం చేస్తే దానికి తిరుగుండదు. అట్లాంటిది హనుమంతుడి మీద ప్రయోగం చేసేసాడు, పడిపోయాడు. ఈయన లేసే పరిస్థితి లేదు. ఆడ జరిగిన సిచ్యువేషన్ అంతా చెప్తాడు హనుమంతుడు. ఇప్పుడేం చేయాలి చూడండి ఎట్లా ఉందో. నేనంతా సైన్యంతో అంతా బయలుదేరి వస్తాను అంటాడు. వద్దు, అవసరం లేదంటాడు హనుమంతుడు. సరే ఇప్పుడు ఇది చేరాలి, నువ్వు లేవలేవు, ఎట్లా? అప్పుడు మళ్ళీ రామచంద్రుల వారిని తను స్మరించి, ఎవరు? భరతుడు స్మరించి, నేను నిజంగానే రామభక్తుడినైతే హనుమంతుడు స్వస్థత చెందుగా కానీ తిరిగి తను మళ్ళా ప్రయోగం చేస్తాడు. అప్పుడు రామచంద్రుడు తిరిగి తను లేస్తాడు. రామచంద్రుడు కాదు, హనుమంతుడు తిరిగి లేచి తిరిగి తన్ని తీసుకెళ్తాడు. ఎట్లుందండి ఇది? అతిబంధువు అంటే తనకు జరిగితే వేరే వాళ్ళు ఓర్చుకోలేకపోవడం అంటే ఏంటి? తనకు జరిగిన దాన్ని వాళ్లకు జరిగినట్లుగా అయిపోయి ఉండుట. వాళ్ళు బంధువులు, అతను అతి బంధువు. అట్లాంటి వాళ్ళు ఎవరండి?
తండ్రిని కోరుతాడు. అంటే ఎంత ఎంత ఇది ఉంటుంది చూడండి. అంటే ఈ స్థితి రావాలంటే ఎవరికి వస్తుంది చెప్పండి? ఆత్మతత్వం తెలిసిన వాళ్ళకు వస్తుంది. ఆత్మతత్వం తెలిసిన వాళ్ళు. భగవంతుడు మనకు మచ్చిత్త మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ అనరా? అంటే ఏంటి? వీళ్ళ సమయం ఎలా గడుస్తుంది? మచ్చిత్త మద్గత ప్రాణాః, వాళ్ళకు ప్రాణం నిలబడి ఉంది, ప్రాణం ఉంది. ప్రాణం దేనికోసం నిలబడి ఉంది తెలిసిన వాళ్ళకి? భగవంతుని తత్వం చెప్పుకునేదానికి నిలబడి ఉంది. భగవంతుని తత్వం చెప్పుకునేదానికి నిలబడి ఉంది. సరే, వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఏ విషయాలు మాట్లాడతారు? భగవంతుని విషయాలు మాట్లాడతారు. ఆ ప్రాణం నిలబడి ఉండేది దానికి కదా. బోధయంతః పరస్పరం ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. పరస్పరం వీళ్ళకు వాళ్ళకి వీళ్ళు చెప్పుకుంటారు. ఏ విషయాల గురించి చెప్పుకుంటున్నారు? భగవంతుని తత్వం. భగవంతుని తత్వం అంటే కథలు కాదు. ఏ విధముగా భగవంతుని యొక్క తత్వం అనేటువంటిది ప్రకటింపబడుచున్నది, ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నది, ఎలా జరుగుతున్నది, ఇదంతా కూడా ఎవరి వల్ల జరుగుతున్నది? ఈశ్వర వైభవం. ఈ ఈశ్వర వైభవాన్ని చెప్తుంటారు. కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. ఒక ఆమె ఉద్యోగం చేస్తూ ఉందండి. ఉద్యోగం చేస్తూ ఉంటే ఆమెకి ఏమైందంటే కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. పెళ్ళయింది. కిడ్నీ ఇప్పుడు ఆమెకు కిడ్నీ ఇస్తే సర్వైవ్ అవుతుంది. ఇప్పుడు ఆ కిడ్నీ ఇవ్వాలా? ఎవరిస్తారు? కిడ్నీ ఎవరిస్తారు చెప్పండి? ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉంటారా? కిడ్నీ కోసం మనం ఏం చేయాలంటే ఆ హాస్పిటల్ అక్కడ రిజిస్ట్రేషన్ చేస్తే ఎవడైనా, హాస్పిటల్స్ అన్నీ ఒక లింకప్ అయి ఉంటాయి. దాంట్లో ఎవడైనా కిడ్నీ అంటే వాడు బ్రెయిన్ డెత్ అయిన పేషెంట్ ఎవరైనా ఉంటే వాళ్ళ కిడ్నీ ఏదైనా సూటబుల్ అయ్యేటట్లుగా ఉంటే దాన్ని తీసి వెళ్ళి పెడతారన్నమాట. సో దానికి ఇప్పుడు ఏంటంటే దానికి మళ్ళీ క్యూలో ఉంటారు, కొంతమంది క్యూలో ఉంటారు, ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. వాళ్ళందరూ అయ్యి మన స్థితి వచ్చేటప్పటికి ఎప్పుడు అవుతుంది? అది చనిపోయినోనికి బ్రతికి ఉండంగా తీసే పనికి వస్తుంది, పనికిరాదు. చనిపోతే పనికిరాదని అనుకుంటా, పనికిరాదు. దానికి అదే చెప్తాండి, అది దానికి ఇంత సమయం అని ఉంటుంది. ఆ సమయము లోపల తీయాల్సి వస్తుంది. ఆ సమయం లోపల తీయాలి. కన్నులు కూడా ఉండదు చూడండి. చనిపోయిన తర్వాత కూడా కన్నులు తీసేస్తే వేరే వాళ్ళకి పెడతారు, కంటి దానం చేయండి అని చెప్తుంటారు. అట్లాగా ఇప్పుడు ఏంటంటే ఈ కిడ్నీని దానం కావాలి. ఇప్పుడు భర్త ఉన్నాడు, ఒకవేళ భర్త దానం చేశాడని అనుకోండి, మామూలుగా భర్తకు భార్యకు సమన్వయం ఉండాలా, కానీ భర్తకు భార్యకు దానం చేయాలంటే భర్త ఇస్తాడా? ఆమె విషయంలో భర్త ఇవ్వాల, భర్త దూరంగా ఉన్నాడు, ఇంక భర్త ఆడిస్తాడు. ఒక కిడ్నీ ఉంటే కూడా చాలు, ఒక కిడ్నీ ఉంటే కూడా బ్రతకచ్చు, ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. 2 కిడ్నీలు ఏమీ ప్రాబ్లం లేదు, ఏం ప్రాబ్లం లేదు, ఒక కిడ్నీతో బ్రతకవచ్చు. ఇచ్చే మనసు కావాలి కదా. సరే, ఇంకా ఆమె లాస్ట్ ఫైనల్ స్టేజ్ 6 నెలలు పోరాడింది, కుదరకపోతే వాళ్ళ అమ్మ కిడ్నీ ఇచ్చింది. వాళ్ళమ్మ అంటే ఇప్పుడు వాళ్ళమ్మ ముసిలిదవుతుంది కదా, ముసిలిదైనా కూడా ఆ కిడ్నీని నేను ఇస్తాను నా కూతురు కోసం అని వాళ్ళమ్మ ఇచ్చింది. అంటే ఇప్పుడు కూతురు పైన ఎంత ప్రేమ ఉంది.